ఆంధ్రప్రదేశ్కు కాబోయే సీఎం నారా లోకేష్ బాబేనని టీడీపీ నాయకులు అన్నారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ నారా లోకేష్ నూతన బాధ్యతలు సేకరించడంపై స్పందించారు. ఆయన రోజురోజుకు పరిణితి చెందుతున్నారని, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి ఖచ్చితంగా అర్హుడని కొనియాడారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా సీఎం కూడా అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. సీనియర్ పొలిటీషియన్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఎలా ఉండబోతుంది పార్టీలో, ఎలా ఉంటే పరిణామాలు జరగబోతుంది? 44 సంవత్సరాలుగా మూడో తరంలో పనిచేయబోతున్నాను. 82లో పార్టీ ఆరంభం నుంచి కూడా రామారావు గారితో ప్రయాణం చేసి నీతివంతమైన పరిపాలన అందించడం కోసం ఆ రోజున ఆర్థిక ఇబ్బందులు లేక నిర్బంధాలు అన్నీ కూడా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి లేని దేశంలో పనిచేసాం. నీతివంతమైన పరిపాలన అందించడం కోసం అనేక సంస్కరణలు తెచ్చిన రామారావు గారిని చూసాం. ఆర్థిక సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందించడంలోనూ దేశాన్ని ముందుకు నడపడంలోనూ చంద్రబాబు గారు తీసుకున్న నాయకత్వాన్ని చూసాం. ఐటీ రంగంలో కానీ లేక జాతీయ రహదారుల విషయంలో కానీ లేక టెలికాం రంగంలో కానీ విప్లవమైన మార్పులు రావడానికి కారకులైన చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధమైన నిర్ణయాలతోటి ప్రభావితం చేసి కోట్లాది మంది భారతీయులు ఉపాధి లభించేదానికి అవకాశం కల్పించారు మనం చూసాం. మరలా ఇవాళ యువకుడుగా వచ్చిన లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. విశేష అనుభవం తక్కువ సమయంలోనే ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసి రాష్ట్రాన్ని ముందుకు నడపడం కోసం ఆయన చేసిన కృషిని చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, తెలుగువారి ఆత్మగౌరవంతో నిర్ణయించిన తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాన్ని ఎలా ప్రజల్లో తీసుకెళ్ళాలి, కార్యకర్తలకు మనోధైర్యం ఇచ్చి పార్టీకి విశేష కృషి కార్యకర్తలను ఎలా ఆదుకోవాలన్న లక్ష్యంలో చంద్రబాబు గారు లోకేష్ గారు చేస్తున్న కార్యక్రమాలకు నేను అండగా నిలబడతాను. నిజమైన కార్యకర్తకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఆ వైపు దృష్టి సారించే దానికోసం మాకు అనుభవం చెప్పడం, రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద వివిధ జాతులు వృత్తుల మీద సమస్యల మీద కూడా మేము వారికి సహకరించి ఆయన నాయకత్వంలో పనిచేసి జాతీయ స్థాయిలో తెలుగుదేశాన్ని ఒక అద్వితీయమైన పార్టీగా తీర్చిదిద్దడంలోనూ ప్రస్తుతం మనం ఏమి మాట్లాడక్కల్లా ఆరోగ్యంగా ఉన్నారు. చంద్రబాబు గారు కష్టపడి పనిచేస్తున్నాడు. మా యువకుల కంటే ఎక్కువగా కష్టపడి ముందుకెళ్తూ ఉన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేస్తాం. తదుపరి ఏమిటనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కానీ నాయకత్వ లక్షణాలన్నీ లోకేష్ గారిలో కూడా ఉన్నాయి. అనుభవం రంగరించుకుంటూ ఉన్నారు. అనుభవంతో రాష్ట్రాన్ని ఎలా ముందుకు ఇప్పటికే సగం బాధ్యత మోస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కూడగట్టుకుంటూ ముగ్గురు కలిపి ఒక ఐక్య వేదికగా ముందుకు సాగుతున్నారు. యూనిట్ మోడీ గారి సహకారంతో దానికి అందరూ మద్దతు ఇవ్వమని కోరుతా ఉన్నారు. నిజంగా చూస్తే చాలా ఆనందకరమైన రోజు, పండగ వాతావరణం లాగా ఉన్నది వాళ్ళు మా అందరికీ కూడా. ఎందుకంటే తెలుగుదేశం నాయకత్వం కార్యకర్తలు అందరూ కోరుకున్న రోజు. ఆయన పాదయాత్ర ద్వారా ఎన్నో కష్టపడి ఇవాళ పార్టీ అధికారంలో రావడంలో ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి. అధికారంలో వచ్చినా కూడా నిరంతరం శ్రమించి ప్రజల కష్టాలను తెలుసుకుని ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించడంలో నారా లోకేష్ గారే ముందుంటారు. నిజంగా ఏ సమస్య ఎదురైనా కూడా వెంటనే సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కూడా స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యి మమ్మల్ని కూడా అలర్ట్ చేసే బాధ్యత. అంతేకాకుండా పార్టీలో ఉన్న ఏక నాయకత్వం అంటే ఎంతోమంది నాయకులు అందరినీ పరిచి అందరినీ గౌరవించి చక్కగా తీసుకెళ్ళే ఏకైక వ్యక్తిగా నారా లోకేష్ గారిని మేము అందరం కూడా గౌరవిస్తాం. అటువంటి వ్యక్తికి మరిన్ని పదవులు రావాలి. తప్పకుండా ఆయన నాయకత్వంలో రాబోయే మరొక 40 సంవత్సరాలకి తెలుగుదేశానికి డోకా లేదు. తప్పకుండా మా యువ నాయకుడి ఆధ్వర్యంలో తెలుగుదేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా పోరాడతాం. ఇవాళ ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. ఎన్నో పెట్టుబడులు కూడా తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉన్న ఆయన తప్పకుండా మరిన్ని పదవులు రావాలని ప్రజలందరూ ఆశీర్వచనాలు ఆయనకు ఉన్నాయని ఆశిస్తూ తప్పకుండా తెలుగుదేశం రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకున్నాం. భవిష్యత్తు సీఎం నారా లోకేష్ అని చాలామంది మాట్లాడుకుని దాని మీద మీ పర్సనల్ ఒపీనియన్? దాంట్లో తప్పే ఉంది. ప్రజలు నచ్చిన కార్యకర్తలు నచ్చిన
మెచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు ఎప్పుడు కూడా, నాయకుడు అనేవాళ్ళు ప్రజల నుంచి రావాలి, ప్రజల నుంచి వచ్చిన నాయకుడు, నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకుడు, ఆయన మరిన్ని పదవులు రావాలని కోరుకుంటున్నాం. ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా ముఖ్యమంత్రి పదవి ఆయన అధిరోహిస్తారు. పార్టీ అందరూ కూడా చక్కగా ఇవాళ లోకేష్ గారిని తప్పకుండా మరిన్ని పదవులు రావాలని కోరుకుంటున్నాం. 2029 అనుకోవచ్చు సార్, ఆ ముహూర్తం 2029 అనుకోవచ్చు. తప్పకుండా ఎంత తొందరగా వస్తే అంత ఆనందంగా ఉంటుంది అందరికీ. తప్పకుండా 2029లో సార్ ఉన్నారు, ముందు చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ కూడా ఇంత 76 సంవత్సరాలు కూడా విశ్రాంతి ఎరుగని నాయకుడు. ఆయన తర్వాతే నారా లోకేష్ గారు. తప్పకుండా సారు తర్వాతే నారా లోకేష్ గారిని, దానికి డేట్ అయితే 2029 ఇంకోటి అనేది లేదు. ఆల్రెడీ ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు అంత కష్టపడుతున్నారు. తప్పకుండా మరిన్ని పదవులు రావాలని ఆశిస్తున్నాం. లోకేష్ గారు తర్వాత యోగాళం ముందు యోగాళం తర్వాత అన్నట్టు తెలుగుదేశం పార్టీలో పెను సంచలనమైన మార్పులు జరుగుతూ ఉన్నాయి. అలాగే కోర్టు దాటి సభ్యత్వాలు, ఈ రోజున సభ్యత్వాలు నిజంగా కోర్టు దాటినాయి అంటే లోకేష్ గారి చొరవ వల్ల, అలాగే జాతీయ అధ్యక్షులుగా ఆయన పాత్ర మనం అందరం చూసాం. ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా పార్టీ తరపున లక్షల్లోనే హాజరయ్యారు. అలాగే ఆయన చొరవతో ఈరోజు పెట్టుబడులు ఎలా వస్తున్నాయో కూడా చూస్తూ ఉన్నాం. ఆయనకున్న అవగాహనలో 5% అవగాహన కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. సో పార్టీ క్యాడర్ని, పార్టీని ఎలా నడపకూడదో జగన్మోహన్ రెడ్డిని చూస్తే తెలుస్తుంది, ఎలా నడపాలో లోకేష్ గారిని చూస్తే తెలుస్తుందని ఖచ్చితంగా చెప్పగలం. ఈరోజు క్యాడర్ కూడా ఇప్పుడు క్లస్టర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి క్లాసులు పెట్టే విధానం, మనం ఎలా మసులుకోవాలి, ఎలా మనం పార్టీని బలోపేతం చేయాలని క్లాసులు, అలాగే కాఫీ కబుర్లు అనే విషయాలు అనే ప్రోగ్రాము, ఇలాంటి అనేక ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ నిత్యం ఈ సెంట్రల్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆఫీసు ఇదివరకు కూడా చూస్తే చాలు అనుకునేవారు కార్యకర్తలు అందరూ కూడా. ఈరోజు నిత్యం సెంట్రల్ పార్టీ ఆఫీసులో ఉండే విధంగా ఈ క్లాసులు నిర్వహించడం కానీ, అనేక కార్యక్రమాలతో, అలాగే గ్రీవెన్స్ కానీ, పార్టీ గ్రీవెన్స్ నిత్యం ఇటు మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, అలాగే భోజనాలు, ఇవన్నీ కూడా సకల మర్యాదలతో కార్యకర్తల్ని దేవుడిగా భావించి ఈ సెంట్రల్ ఆఫీసులో అందరికీ కూడా గౌరవం దక్కే విధంగా ఈరోజు కార్యకర్తే దేవుడు అనే నినాదంతో ముందుకెళ్తా ఉన్నారు. ఆయన చెప్తా ఉన్నారు నిరంతరం పార్టీ సొంతిళ్ళు, అధికారం అద్దిళ్ళు అని చెప్పి. సో పార్టీ దేవాలయంతో సమానం, దానికి అనుగుణంగానే మనందరం మసులుకోవాలని ఆయన ఆదేశాల మేరకు పార్టీ చాలా పటిష్టంగా బలంగా ఉందని మాత్రం చెప్పగలం. అంటే ఏంటి సార్, ఏం చెప్తారంటే చాలామంది గతంలోనే మాట్లాడుకున్నారు, నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చాలామంది మాట్లాడుకున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు, పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడిగా. నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? 100కి 100% ముఖ్యమంత్రి అయ్యే ప్రతి లక్షణం, కష్టపడే తత్వం, ఏ విషయం అన్నా సరే స్పందించే తీరు, అలాగే మొన్న ఒక పాపకి 6 కోట్ల రూపాయలు కూడా ఇచ్చి బతికించడం జరిగింది. ఇలా ప్రతి విషయం కూడా ఆయన పూర్తి అవగాహనతో, పూర్తి పట్టుదలతో, పూర్తి కష్టంతో ఒక్కొక్క మెట్టుని నిర్మించుకుంటూ వచ్చారు ఆయన. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఏ పదవి ఇవ్వాలి, ఎవరిని ఎలా చూడాలనేది స్వయంగా అతనికి తెలుసు. ఆయన చంద్రబాబు నాయుడు గారు కష్టపడిన వాళ్ళకి పెద్దపీట వేస్తారు తప్ప ఏదేమన్నప్పటికీ మన చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం బట్టి అందరూ మసులుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నిర్ణయం మేరకు అందరూ నడుచుకుంటామని మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్తున్నారు. నాయకుడిగా ప్రజల నుంచి వచ్చారు, ప్రజా సమస్యలు, కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటున్నారని నారా లోకేష్ గురించి మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్తున్నారు. ఏదేమన్నప్పటికీ ఈరోజు నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యత తీసుకోవడం పట్ల మంత్రి వాసంశెట్టి సుభాష్ అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజ్, బిగ్ టీవీ, మంగళగిరి నుండి.